ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ అయితే ఒక మినిమం ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఎక్కువ పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నా దగ్గర అయితే అంత ఫొటోస్ ఉన్నాయి. నేనైతే అంతవరకే చేస్తున్నాను. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ కానీ ఉంటే మీరు ఎక్కువ ఫొటోస్ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. వాటర్ మార్క్ రిమూవ్ అవడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది. అండ్ ఫొటోస్ అయితే కొంచెం జూమ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు అయితే ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ కూడా జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా అట్లనే జూమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. టోటల్ పిక్స్ మన 7-8 పిక్స్ అన్నీ కూడా జూమ్ అనేది చేసేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో అనేది మంచిగా నీట్గా కనిపిస్తుంది. అండ్ అన్ని ఫొటోస్ కూడా కొంచెం లెంత్గా నాకు కొంచెం లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే కొంచెం ఫొటోస్ అయితే అన్నీ కూడా కట్ చేసుకున్నాను. అన్ని ఫొటోస్ కూడా కొద్దిగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. అట్లా అన్ని ఫొటోస్ కట్ చేసుకోవాలి. మినిమం ఒక 3 పాయింట్స్ ఉండేటట్టు అయితే కట్ చేసుకోవాలి. 3 పాయింట్స్ ఉండేటట్టు అయితే కట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా చూసేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా అట్లనే చూసిన తర్వాత చిన్న ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. అన్ని ఫొటోస్ కూడా చిన్న ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా యాడ్ చేసుకోవాలి. 4 ఫోటోలో ఆ సింబల్ బాణం గుర్తు లాంటి సింబల్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మాత్రం మనకి ఎఫెక్ట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అండ్ ఒక్కొక్క పిక్ ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత పిప్ ఆప్షన్లో వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత టెంప్లెట్కి ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసేసేయాలి. చేసిన తర్వాత ఇట్లా ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. మంచిగా నీట్గా ప్లే అవుతూ ఉంటుంది టెంప్లెట్ అనేది ఆటోమేటిక్గా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి లిరికల్ వీడియోని అయితే యాడ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకోవాలన్నమాట. లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇట్లా మనకైతే లిరికల్ వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట స్క్రీన్ మీద. ఎంత బాగా ప్లే అవుతుందో చూసారు కదా లిరిక్స్ అయితే. అండ్ లిరిక్స్ అనేవి ఫేస్ మీద పడుతున్నాయి కాబట్టి నేనైతే కొద్దిగా కిందికి లాగినాను, కిందికి పెట్టాను లిరిక్స్ వీడియో అయితే. కొంచెం కిందికి పెట్టేస్తే బెటర్ అనమాట లిరికల్ వీడియోని. ఎందుకంటే ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు కాబట్టి లిరిక్స్ వీడియోని అయితే కొంచెం కిందికి లాగి జూమ్ అనేది చేసేసుకోవాలి మంచిగా. అండ్ ఇంతకుముందు ఒక లిరిక్స్ అది నాకు ఎందుకు ఆ సాంగ్ సెట్ కాదు అనిపిస్తుంది కాబట్టి నేను వేరే లిరికల్ వీడియో అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత సేమ్ బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత
ఇట్లా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ వచ్చింది చూసారు కదా మీరే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది వీడియో అయితే. అండ్ లిరికల్ వీడియోని అయితే కొంచెం కిందికి ఇలాగే జూమ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఫేస్ కరెక్ట్గా కనిపిస్తుంది అండ్ లిరిక్స్ కూడా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్పెక్ట్ సెలెక్ట్ చేసి 720p సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అవుతుంది ఈ ఆల్రెడీకి.